అతనికి నిజదేవుడు యేసుక్రీస్తు అని తెలిసింది. సిక్కు కులంలో పుట్టిన ఆయన. సిక్కులు వాళ్ళ మత నిష్టల్లో చాలా నిష్ఠాగరిస్తులు వాళ్ళు. యేసుక్రీస్తు నిజదేవుడని తెలిసిన తర్వాత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీసుకొని తన ఇంటికి వచ్చాడు. ఇంగ్లాండ్ దేశం నుంచి తల్లిదండ్రులు అన్నారు, రేయ్ నువ్వు క్రైస్తవ కుక్కవే, బ్రిటిష్ వాళ్ళ ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయినటువంటి వాడివే, నేను సంపాదించిన ఆస్తి నీకు కావాలంటే క్రీస్తును వదిలిపెట్టు. క్రీస్తు కావాలనుకుంటావా, నేను సంపాదించిన వాటిలో నూలు పోగు కూడా నీకు ఇవ్వను. నీకు క్రీస్తు కావాలా, నేను ఇచ్చే ధనం కావాలా? ఆ యవనస్తుడు అన్నాడట, నానా నీవిచ్చే ధనం కంటే ఆ క్రీస్తే నాకు శ్రేష్టమైనటువంటి వాడు, యేసు క్రీస్తే నాకు కావాలని కట్టుబట్టలతో బైబిల్ తీసుకొని తన తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ప్రపంచ దేశాలంతా తిరిగి గొప్ప సేవ చేసి ఆ ఒక్క వ్యక్తి 10,000 సంఘాలు స్థాపించే గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. ఆయనే ద గ్రేట్ భగత్ సింగ్ అయ్యాడు. ఆయన చనిపోయినప్పుడు ప్రపంచ దేశాల నుంచి కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చారు. అప్పుడు నారాయణగూడలో నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఆయన చనిపోయిన తర్వాత వాహనం మీద ఆయన పెట్టి ఆ వాహనానికి తాడు కట్టి ప్రజలు తాడుతో లాక్కొని వెళ్ళారు. ఆ గొప్ప దైవ సేవకుని లాక్కొని వెళ్ళే గుంపులో, ఆ త్రాడు లాక్కొని వెళ్ళే గుంపులో నేను కూడా తాడు పట్టుకొని లాక్కొని నారాయణగూడ సెమిటరీ వరకు వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. దైవజన్మ, ఈ నిజదేవుని నువ్వు తెలుసుకున్నందుకు కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి. నీ కులస్తుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా, ఈ నిజదేవుని ప్రత్యక్షత ఎరగని కొంతమంది మూర్ఖపు వ్యక్తుల ద్వారా నీకు కొన్ని నిందలు, అవమానాలు, తిరస్కారాలు వస్తాయి. క్రీస్తు కొరకు ఆ నిందలన్నీ భరించటానికి నిలవబడు. ఒక రోజు వస్తుంది, ఆ నిందలన్నిటినీ వందలుగా దేవుడు మారుస్తాడు.